ఈరోజు నీవు కూడా ఒక సముద్రం ముందు నిలబడ్డావా? సముద్రము లాంటి శ్రమ, సముద్రము లాంటి కష్టం, సముద్రము లాంటి ఉపద్రవం నీ జీవితంలో ఉందా? అది ఒకవేళ అనారోగ్యం కావచ్చు, అనేక మంది నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్న విధానాలు కావచ్చు, నీ మీద దుమ్మిగా పడుతున్న నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, నీ సొంత కుటుంబ సభ్యుల నీ గురించి తప్పుగా మాట్లాడుతూ నేను దూరం అయిపోయి ఒంటరిగా నేను నిలబెట్టేసి ఉండుండొచ్చు. ఏ సముద్రం ముందు నిలబడ్డా నాకు విడుదల ఉందా? నా ప్రయాణం ముందుకు సాగుతుందా? నేను అడుగు ముందుకు వేయగలనా అన్న అనుమానంతో నేను నిలబడితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ముందున్న సముద్రాన్ని చీల్చగలిగే శక్తి ఆయనకుంది. నీ ముందున్న సముద్రాన్ని చీల్చి మార్గం ఏర్పరచగలిగే శక్తి దేవునికి ఉంది. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు అధైర్యపడద్దు, దేవుడు ఏమీ చేయలేడేమో అని అనుకోవద్దు. నీ విశ్వాసం పెంచు, దేవుని మీద నమ్మిక ఉంచు, అద్భుతాలు చూస్తావు. ఖచ్చితంగా దేవుడిని నడిపిస్తాడు.